నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనకి ఖైరతాబాద్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే సిపిఐ వాళ్ళైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి పదవికి అంటూ కూడా ధర్నా చేయడం అయితే మొదలుపెట్టారు. అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొదలైన ఈ ఏదైతే మనకి విద్యా సంస్థలకు సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ధర్నా ఏదైతే ఉందో అది అక్కడ చర్చనీయాంశంగా మారడంతో పాటు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అది ఏదైతే ఉందో హర్షణీయంగా ఉంది. స్టూడెంట్స్ మీద బాధ్యతారాహిత్యంతో పోలీసులు కూడా వారి మీద లాఠీ చార్జ్ చేయడం కూడా అది తప్పు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికే మనకి చూడొచ్చు ఖైరతాబాద్ స్టాచ్యూ దగ్గర అయితే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ధర్నా చేయడం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికి వరకు కూడా మనకి విద్యార్థులకు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా వీళ్ళ డిమాండ్స్ తెలపడం జరుగుతుంది. అయితే వారి ఆధ్వర్యంలోనే ఇలా జరిగినప్పుడు వారే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి అలాంటిది ఆయనే మేము వీడియోలు చూడలేదు, అంత సమయం మాకు లేదు, మా సమయాన్ని మేము వీడియోల కోసం కేటాయించి వృధా చేసుకోలేము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయనకి ఇలాంటి వాటి మీద బాధ్యత లేదా అంటూ కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే పార్లమెంటు సభల్లో కూడా దీని గురించి చర్చించడం లేదు. ఈ మాట ప్రస్తావన వస్తేనే మాట దాటేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇటు బీజేపీ నేతలేమో నీట్ ఎగ్జామినేషన్ రీకండక్ట్ చేద్దాము, లేకుంటే దీనికి సంబంధించి మరొకసారి ఈ పేపర్ని రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, దీన్ని కావాలనే కుట్రపూర్వకంగా చేస్తున్న ధర్నాలు ఇవన్నీ కూడా అంటూ ఒక పక్కన బీజేపీ నేతలు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అటు బీజేపీ వర్గంగా అలా మాట్లాడుతుంటే ఇటు విద్యార్థుల వైపు నుంచి అయితే విద్యాశాఖల్లో ఎప్పుడు చూసినా కూడా ఇలాంటి పేపర్ లీకేజీలు అవుతానే ఉన్నాయి. శాఖ మంత్రులు కంపల్సరీ ఈసారి రాజీనామా చేయాల్సిందే అంటూ ఈ సిపిఎం వాళ్ళు కూడా ఇప్పుడు వారి డిమాండ్స్ని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మరి రాజీనామా చేస్తారా లేదా అంటూ కూడా వీరు ప్రశ్నిస్తున్నారు గణమెత్తి. మరి ఏమవుతుంది అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. అయితే ఆగస్టు 15 వరకు కూడా ఇలాగే ఈ కలహాలు కనుక కొనసాగితే కనుక సిజేపీ వాళ్ళకి 10 కోట్లు ఇస్తామని డిమాండ్ చేశారు అంటూ కూడా మనకి బీజేపీ ఎంపీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ న్యూస్ హాట్ గా మారడంతో ఇప్పుడు దానికి సంబంధించి కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా దీని గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుందంటూ కూడా కొంతమంది తెలియజేస్తున్నారు. పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుండి ఇవాళ నీట్ పరీక్షల రద్దు సమస్య మీద చాలా తీవ్రంగా అటు పార్లమెంట్లో చర్చ జరుగుతోంది, బయట విద్యార్థుల ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థుల న్యాయమైన కోరిక 2024లో కూడా నీట్ పరీక్ష రద్దు చేయడం వల్ల అనేక మంది హృదయాలు గాయపడ్డాయి, తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ 26వ సంవత్సరంలో అదే రిపీట్ అయింది. మళ్ళీ పేపర్ లీకేజీ అంటే పేపర్ లీకేజ్ ఇది కావాలనే కొంతమందికి అనుకూలంగా వ్యవహరించడం కోసమే ఇది లీక్ అవుతుంది అనేది యథార్థం. ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఒక పర్యాయం అట్లాగే పేపర్ లీకేజ్ అయితే పెద్ద ఉద్యమం నిర్వహించిన నాయకుడు. మరి వాళ్ళ ఆయన విద్యామంత్రిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదనే బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇది డిమాండ్ కాదు. నేను ఒకనాడు ఉద్యమం చేశాను. ఇవాళ నా ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యాశాఖలో 2 పర్యాయాలు లీకేజ్ జరిగింది, నేను బాధ్యుని అని చెప్పుంటే ఆయన గౌరవం చాలా పెరిగేది. కానీ ఇవాళ ఆయన మొండిగా వ్యవహరించడం అంటే ఇవాళ ప్రధానంగా ఈ నీట్ అనేది ఇవాళ భారతదేశంలో మరి విద్యను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విద్య అనేది రాష్ట్రాలకు అప్పచెప్తే ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అందువల్ల ఇవాళ అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షా పత్రాలు లీకేజ్ అనేది సర్వసాధారణం అయిపోయినది. అందువల్ల ఇవాళ ఈ కాక్రోచ్ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైందో అది ఒక్క ఢిల్లీకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఎంత దారుణమైన లాఠీ చార్జ్. ఇవాళ రాజకీయ పార్టీలకు ప్రేరేపితం లేదు. మీరు ట్రైన్లు బంద్ చేశారు, ఇంటర్నెట్లు బంద్ చేశారు, మెట్రోలు బంద్ చేశారు, అన్నీ బంద్ చేసినా వేలాది మంది వాళ్ళ మరి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఉద్యమం నిర్వహిస్తున్నారంటే అది కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. మీరు టెంట్లు వీకేశారు, వర్షంలో తడుస్తూ ఉన్నారు, అక్కడే ఉంటున్నారు. గతంలో రైతు ఉద్యమం ఎలా కొనసాగిందో అంతకంటే రెండింతలు రెట్టింపుగా ఇవాళ విద్యార్థి ఉద్యమం ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇది ఇంతటితో ఆగిపోదు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగేంత వరకు బహుశా అది రాజకీయాలకు అతీతంగా మొత్తం విద్యార్థి లోకం అంతా కూడా ఆ ఉద్యమంలో పాల్గొనే దానికి ప్రేరణ కల్పిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రధానమంత్రి గారు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా మరి
దీన్ని సమన్వయంతో చేసుకోవాలంటే ఆ నాయకుల్ని అతన్ని రాజీనామా చేయించడం ఒక్కటే మార్గం విద్యామంత్రిని. అందువల్ల తక్షణం విద్యామంత్రిని రాజీనామా చేయాలా, విద్యార్థి నాయకులతో చర్చలు జరగాల. అప్పుడు పార్లమెంట్లో దీనిపైన చర్చలు జరిగితే సామరస్యంగా పరిష్కారం అవుతుంది. అట్లాగే వాంగ్చూకు ప్రాణాలను కూడా కాపాడాలా. మరి ఇప్పటికే ఆయన ఆ నిరాహార దీక్ష 22 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ నిన్న జరిగిన లాఠీచార్జ్ నిరసనగా రాష్ట్ర నాయకులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. అందువల్ల సిపిఐ ఆ లాఠీచార్జ్ని ఖండిస్తుంది. ఆ ధర్మేంద్ర ప్రసాద్ ఆయన విద్యామంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి ప్రధాన విలన్ సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్. ఆయన వల్లనే ఈ ఉద్యమం కాక్రోచ్ ఉద్యమం కాస్త ప్రజా ఉద్యోగం మారిపోయింది. బాధ్యత రాహిత్యంగా మాట్లాడేటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆయన బాధ్యత వహించాలి. ఇప్పుడు ఒక ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఒక కొలికి వస్తూ ఉంటే వెళ్ళి కోర్టులో మూవ్ చేస్తాం మన లాయర్లు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు, ఈ వీడియో చూసేటువంటి అలవాటు నాకు లేవన్నాడు. బహుశా ఆయనకి బ్లూ ఫిల్మ్ చూసే అలవాటు ఉండొచ్చు. అందువల్ల దానిలో ఆయన బిజీగా ఉంటాడు, మాకు చూసుకోవాలని చెప్పాడు. మాకు అభ్యంతరంలా ఆయన మెయిన్ విలన్. రెండవది, ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఏదో కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేస్తూ ఉంది, కమ్యూనిస్ట్ డామినేట్ చేస్తా. ఒకరో డామినేషన్ కాదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ముందుకు పోయాడు, ఇది పద్ధతి అంటున్నారు. మోడీ పరిపాలన పద్ధతిగా ఉందా? పార్లమెంట్ ధ్వంసం చేస్తున్నాడు కదా, పార్లమెంట్ డెమోక్రసీని నాశనం చేస్తున్నాడు కదా. ఆయన పద్ధతిగా పరిపాలించినప్పుడు ఉద్యమం కూడా పద్ధతి ప్రకారం ఉండదు. ఆ ప్రకారం ఇంటికి దాన్ని పోయారు, కరెక్టే. మీరు పద్ధతి మార్చుకోండి. రెండవది ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ఉద్యమం అదే యూత్ పెరుగుతూ ఉంది. కూర్చోట బంగ్లాదేశ్లో శ్రీలంక ఏం జరిగింది, అదే యూత్ ఇక్కడ వస్తూ ఉంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని మళ్ళీ చేయడానికి, పక్కదాన్ని పట్టించడానికి, దాన్ని డీఫేమ్ చేయడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కరెక్ట్ కాదు. ఆ ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ ఉద్యమమే, వామపక్షాల ఉద్యమం కాంగ్రెస్ ఉద్యమం, అన్నీ కలిసే సపరేట్ మార్చ్ స్ట్రైక్ టుగెదర్ అనే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దాడికి పూనుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆ ప్రధాన విద్యామంత్రిని రాజీనామా చేయించాలి. రాజీనామా కాపాడినటువంటి విద్యామంత్రిని ఆయన పోతాడా అంటే ప్రభుత్వం పద్ధతి తెలుసుకోవాలి. మీరు మర్యాదగా ఆయన తప్పిస్తే మంచిది, లేకపోతే ప్రభుత్వానికే మెడలు చుట్టుకుంటుంది, ప్రధానమంత్రికే దీనికి ముద్దాయిగా మారిపోతారని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.